శ్రావణి ప్రార్థించాం. పరిశుద్ధుడు ప్రార్థన తండ్రి దయగలిగిన దేవ మహోన్నతానికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా తండ్రి కుటుంబాన్ని మహేష్ పుష్ప వారిని ప్రేమించి వారిని ప్రేరేపించి ఎవరైనా దేవునికి మందిరానికి ఏదో ఒక వస్తువును ఏదో ఒక ప్రభువైన ఐటమ్స్ ఇవ్వాలని వారు ప్రేరేపించు తండ్రి నీ కొందర నీ ఆలోచన మేరకు చక్కగా ఈ సంస్థలో ప్రభు తండ్రి మన అనేక చర్చలో దేవునికి మందిరంలో ప్రభు తండ్రి మ్యాటిల్ని అయ్యా ప్రభు తండ్రి వారి ద్వారా ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తాం. ఇంకా కుటుంబాన్ని అయ్యా మీరు దీవించి ఆస్వాదించి ఇంకా రెట్టింపు దీవెన రెట్టింపు ఆస్వాదం అధికంగా మీరు దయచేయమని వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి తండ్రి నీ కొందరు పెట్రోల్ బంకు కూడా మీరు అభివృద్ధి పరచండి తండ్రి కొందరు నీవే తోడుగుండి నడిపించి కృప చూపించమని మహిమ ఘనత ప్రభావం మీరు అక్కడే పొందుకోమని యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. नया दिन आया देखो नया साल आया रे, खुशी से गाओ सब नाचो और झूमो रे। नया दिन आया देखो नया साल आया रे, खुशी से गाओ सब नाचो और झूमो रे। तेरे दया से अनुग्रह से नया जीवन मिला, जो यीशु ने दिया है। तेरे दया से अनुग्रह से नया जीवन मिला, जो यीशु ने दिया है। नया दिन आया देखो नया साल आया रे, खुशी से गाओ सब नाचो और झूमो रे। नया दिन आया देखो नया साल आया रे, खुशी से गाओ सब नाचो और झूमो रे। तेरे दया से अनुग्रह से नया जीवन मिला, जो यीशु ने दिया है। तेरे दया से अनुग्रह से नया जीवन मिला, जो यीशु ने दिया है। बीते कल की सारी बातें तेरे चरणों में छोड़ आए, हर एक दर्द हर एक आंसू तेरे प्रेम में खो जाए। तू ही आशा तू ही सहारा, जीवन की हर एक राह में तेरे संग चलूं मैं मसीहा, नए साल की शुरुआत में। बीते कल की सारी बातें तेरे चरणों में छोड़ आए, हर एक दर्द हर एक आंसू तेरे प्रेम में खो जाए। तू ही आशा तू ही सहारा, जीवन की हर एक राह में तेरे संग चलूं मैं मसीहा, नए साल नई शुरुआत में। नया दिन आया देखो नया साल आया रे, खुशी से गाओ सब नाचो और झूमो रे। नया दिन आया देखो नया साल आया रे, खुशी से गाओ सब नाचो और झूमो रे। तेरे दया से अनुग्रह से नया जीवन मिला, जो यीशु ने दिया है। तेरे दया से अनुग्रह से नया जीवन मिला, जो यीशु ने दिया है। अंधकार को दूर भगाया, ज्योति बनकर तू आया। टूटी हुई मेरी जिंदगी अपने हाथों से सजाया, हर पल तेरा नाम लूं मैं, हर सांस में तेरी स्तुति। नए साल में नए मन से गाऊं प्रभु तेरी भक्ति। अंधकार
స్థుతి నీ దివ్యతేజం నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువు కరుణించు వాడవు నీవు ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువు కరుణించు వాడవు నీవు సూర్యుడు నీ ఎదుట వీరుడు కారన్నడు జగతి ప్రేమించిన జయశీలుడా సూర్యుడు నీ ఎదుట వీరుడు కారన్నడు సర్వయుగములలో సజీవుడవు ఇదిగో ప్రభా నా తండ్రి నాయన చూడని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా నా తండ్రి యేసు రాజా 2024 సంవత్సరం నా తండ్రి 3వ నెల నా తండ్రి 2వ వారంలో నాయన ప్రభా ఈ సమయాన్ని బట్టి రోజులు పెట్టిన ఆయన స్తోత్రాలు యేసయ్యా నా గొప్ప దేవుడా నీకు వందనాలు ఎవరికి ఇష్టం నా తండ్రి కాదు ప్రభా హల్లెలూయా హల్లెలూయా దేవానికి వందనాలు స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా దేవానికి వందనాలు చూడండి ఇక్కడ ఇస్సాకు మనకు కనిపిస్తాడు ఇస్సాకు ఇస్సాకు ఆ దేశం ఉన్నాడు విత్తనం ఎలాంటి టైంలో అంటే కరువు దినాలటండి అది అవునండి ప్రియమైన వాళ్ళ మొదట 26 అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే ఎలాంటి టైంలో ఆయన వ్యవసాయం చేయడం ప్రారంభించాడో చూద్దాం మొదటి వచ్చిన 26 అధ్యాయం మొదటి వచనం అబ్రహాము దినములలో అబ్రహాము దినములో వచ్చిన మొదటి పెద్ద మహాకరువు వచ్చిందండి దేవుని స్తోత్రం హల్లెలూయా అబ్రహాం దినాలు వచ్చింది అబ్రహాం ఎవరు ఇస్సాకు తండ్రి గారు టైంలో అంటే వర్షాలు లేవు అంతే కదా కరువు ఎప్పుడు వస్తుందండి వర్షాలు లేని టైంలోనే వర్షాలు లేకపోతే ప్రభునందు మరి కరువు ఎందుకంటే పంటలు లేకపోయిన టైంలో మరి కరువు అనేది వస్తుంది హల్లెలూయా నయోమి ఆ కరువు వచ్చిందనే ఆ బెత్లెహేమును విడిచిపెట్టి ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోయింది దేవుని స్తోత్రం కరువు టైంలోనే కరువు వస్తే పరిస్థితి అలాంటి అయితే దేవుడు మనల్ని అందరినీ కనికరించి మరి క్షమించి చక్కగా సమృద్ధిగా ఏదో విధంగా మనుషులకి జ్ఞానాన్ని ఇచ్చి ఏదో రకంగా వర్షాలు పడకపోయినా ఏదో రకం పండించేటట్టు చేస్తున్నారు ఏ రోజు చెరువులను రీజించి కొండ మీద తీసుకెళ్తా ఉన్నా హల్లెలూయా నిజమే కదండి తీసుకెళ్లి ఏదో రకంగా దేవుడు వారికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాగే ఈ వర్షాలు లేని టైంలో ఇంకొక దేశము నుండి ఇస్సాకు ఏం చేస్తామండి ఆ విత్తనము వేసాడు అంటే వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా వ్యవసాయం చేయడం ప్రారంభించి పాఠ పుస్తకం బైబిల్ డైరీనా చూడండి ఇవో పాస్వర్డ్ చేస్తావు ఈ రోజుకి
సాంగ్స్ ఉంటాయి ఎంత సాంగ్స్ కాదు పెన్ కూడా ఇచ్చారు నీకు చూడు పెన్ ఇచ్చారు క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. మానవాళి రక్షణ కొరకై యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరముల క్రిందట మరి ఇటువంటి సమయంలో భూమి మీదకి మహానుభావుడు దేవాది దేవుడు సృష్టికర్త ఈ లోకానికి కుమారుడుగా ఉద్భవించినటువంటి ఈ యొక్క శుభవేళలో మనందరం కూడా కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరూ కూడా మీ హృదయాలలో దేవుణ్ణి మహిమపరచుకోండి, మీ జీవితాలలో అతన్ని ఆస్వాదించుకోనండి, ఎల్లప్పుడూ ఆయన సమావేశంలో నడుస్తూ ఉండండి. నిత్య మహిమ అందరికీ కావాలి, నిత్య జీవం అందరికీ కావాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆ జీవితాన్ని ఇవ్వడానికి, మన పాపములను పోగొట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప శుభ సమయం అండి ఇది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడు, పుణ్యాత్ముడు, పరిశుద్ధుడు, త్రియేక దేవుడు క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా యెహోవాను సేవించుదాము. చక్కగా సమాజంలో అంటాడు, నేను నా ఇంటి వారును ఇక్కడ పాత నిబంధనలు అన్నాడు. కొత్త నిబంధనలకు వస్తే ఒక భక్తుడు అంటాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం ఉపదేశకుడు అంటే ఒక పండిత్, ఒక యాజకుడు అనుకోవచ్చు, లేకపోతే బోధకుడు రావచ్చు, ప్రేమిస్తున్నాం ఒక మాస్టర్ గా. ఉపదేశకుడు అంటే ఉపదేశించేవాడు ఆయన లేచి నిలబడి ఏమన్నా బాధకుడా నిత్య జీవమునకు వారసుడైనట్లు, నేను నిత్య జీవమునకు వారసుడైనట్లు ఏం చేయాలి అడిగాడట. అయ్యా నిత్య జీవానికి నేను వారసుడు అవ్వాలి, పరలోక రాజ్యానికి నేను వారసుడు అవ్వాలి, పరలోక రాజ్యాన్ని నేను స్వాతంత్రించుకోవాలి, నేను ఏం చేయాలి ప్రభు అని యేసు ప్రభువారిని అడిగినప్పుడట యేసు ప్రభువారు ఇచ్చే సమాధానం అది ముందుకుంటది. చూడండి, అందుకు ఆయన ఫస్ట్ అడిగాడు, అయ్యా నువ్వు ధర్మశాస్త్ర బోధకుడు కాబట్టి నీకు ఆటోమేటిక్ తెలిసి ఉంటది, కాబట్టి నేను ఏమి రాస్తుందో నీకు తెలుసు కదా అంటాడు. అది నేనేమి చదువుతున్నావు? ఆయన అడిగే విషయం అదే, నువ్వేం చదువుతున్నావు నీకు గ్రహించలేదా? మనం విన్నట్టు అంటాం కానీ ఏమంటే ప్రభునిధి ప్రేమిన వాళ్ళ విన్నట్టు అంటామట, అంటే చూద్దాంలే అన్నట్టుగా పరిపూర్ణంగా మనం వినం. అందుకే ప్రభునిధి ప్రేమిన వాళ్ళు అంటాడు, నువ్వేం చదువుతున్నావు నీకు తెలియదా అంటూ అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయం ఏమన్నాడు అంటే, ఇది కొత్త నిబంధనకు వస్తే యేసు టైంలో కూడా అంటాడు. పాత నిబంధన మనం ఎందుకు చూస్తాం, ఇక్కడ కూడా పూర్ణ హృదయం, ఇక్కడ కూడా అదంటే నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనసుతో, రెండోది ఇక్కడ నీ పూర్ణ మనస్సు. అది మన మనస్సు ఎవరు పెట్టాలి? హల్లెలూయా, దేవుని మీద పెట్టాలి. అందుకే పదే చెప్తా ఉన్నాడు, పూర్ణ హృదయము, పూర్ణ మనస్సు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఎవరైనా నీరు తీసుకురామంటే నిండిపోయిన నీరు తీసుకురామనేవాడు, వరాన్ని తీసుకురామంటే సగం కాదు, ఓడిన పనులు తీసుకురావద్దండి, నిండి పనులు తీసుకురానమ్మా మీకు అద్భుతం జరుగుతుంది అనేవారు. అంటే నిండు మాట, నిండు పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి నిండి కొండ నుంచి వాటర్ తీసుకొని రండి, నీరు తీసుకురండి అని అనేవారు. దేవుడు కూడా అదంటే నీ పరిపూర్ణంగా సకంగా నీ మనస్సు దేవునిపై మనం పెట్టాలి. వైపు మనం, అందుకని నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను శక్తితో దేవుని స్తోత్రం. ఏమన్నాడు, నీకు ఎంత శక్తి అయితే ఉందో మనం ఎక్కడ ఉపయోగించాం, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం వస్తే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు అంటే ఎక్కడెక్కడ కాదు నానిచ్చా నీకు బలాన్ని, అంతే కదా.
మన బలం ఆయనే. నా బలమా, నా యేసు నాకు ఉన్న దైవమా అన్నాడు. ప్రార్థించేద్దాం. హల్లెలూయా. ప్రార్థించేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే. మహాపరిషుద్ధుడు ప్రామాణికంగా తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా ఈ సమయంలో మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నాం. ఇదేనా ఉన్న ప్రభు తండ్రి, 2020 సంవత్సరంలో ఉన్న ప్రభు తండ్రి నైనా ఇదే ప్రభు ఇక కేక్ కట్ చేస్తున్నాం. ఎవరి ప్రభు తండ్రి అనేకమైన మంచి కార్యక్రమాలు చేయడానికి నాకు గ్రహించండి. ఈ కేక్ వల్ల కేక్ ఏ విధంగా మధురంగా ఉందో మా సంఘం కూడా ఎల్లప్పుడూ మధురంగా ఉండడానికి చూపించమని తల్లి ప్రార్థిస్తున్నాం. ఇవే తోడుగుండి నడిపించుకొని చూపించమని మహిమ ఘనత ప్రభుత్వం రక్త పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, పట్టుకోండి. ఓకే. హల్లెలూయా. పట్టుకోండి. చేయి గుర్తించు. హల్లెలూయా. హల్లెలూయా. నీతి కృపలో రక్షణ దేవా, ఎంతకాలం నీతి కవలదా కాపాడదా ఇకన కూడా మాకు తోడు నీడ నీవేగా, ఎంతకాలం నీతి కృపలో ఎంతకాలం నీతి కృపలో కాసిన దేవా. హల్లెలూయా. పచ్చద్దాం. దేవుని స్తోత్రం. అది కాదు, చేయండి. చేయండి. చేయకూడదు. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కట్ చేస్తున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని స్తోత్రం.